Students, now we discuss exercise on the exercises of tenses. Tenses సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ గురించి ఒక మూడు ఎక్సర్సైజ్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ వి డిస్కస్డ్ టోటల్ టెన్సెస్. ఆ టెన్సెస్ అనేటువంటి ఏ విధంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు అనేటువంటి దాని గురించి మనము ఇక్కడ ఒక మూడు బిట్స్ లో డిస్కస్ చేద్దామండి. ఏదైనా టెన్సెస్ అనేటువంటిది చేయాలి అంటే ఫస్ట్ మీరు మళ్ళా చెప్పేది ఏంటంటే టెన్సెస్ అనేటువంటి రావాలంటే దానికంటే ముందుగా మీరు వర్బ్ ఫార్మ్స్ అనేటువంటివి నేర్చుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు లెర్న్ వర్బ్ ఫార్మ్స్ బిఫోర్ లెర్నింగ్ ద టెన్సెస్. టెన్సెస్ రావడానికంటే ముందుగా మీరు వర్బ్ ఫార్మ్స్ కనుక పర్ఫెక్ట్ అయినట్లయితే ఏ టు జెడ్ వరకు ఉండేటువంటి వర్బ్ ఫార్మ్స్ కనుక మీరు పర్ఫెక్ట్ అయినట్లయితే మీరు ట్రెండ్స్ని వాడించడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఎవ్రీ టెన్స్ యూ షుడ్ రిమెంబర్ స్ట్రక్చర్ అండ్ కీవర్డ్స్. ప్రతి టెన్స్లో ఏం లేదండి 12 టెన్సెస్ ఉన్నాయి మన దగ్గర. ఆ 12 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ రావాలి, 12 టెన్స్ సంబంధించినటువంటి కీవర్డ్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే అక్కడ ఏ విధంగా ఇచ్చినా కూడా మీరు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అన్నమాట. ఏం ఇచ్చిన సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. దాంతో పాటుగా కీవర్డ్ ఉందని గుర్తించి కీవర్డ్ ప్రకారంగా టెన్షన్ ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాతకి దాని యొక్క ఆన్సర్ అనేటువంటిది స్ట్రక్చర్లో ఉపయోగిస్తే మనకు ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక 3 బిట్స్ నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ఎనీ 4 blanks with suitable verbs given in brackets. Every sentence given verb in brackets. ప్రతి దాంట్లో కూడా మనకి వర్బ్ అనేటువంటిది బ్రాకెట్ లో ఇస్తాడండి. దట్ ఈస్ మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ కావచ్చు, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ కావచ్చు. సమ్ సెంటెన్సెస్ లో కూడా 2 బ్లాంక్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. 2 బ్లాంక్స్ కూడా మనకి లైక్ పాస్ట్ టెన్స్ లో ఎక్కువ మనకి 2 బ్లాంక్స్ లో వాడడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి 6 ఇస్తాడండి. ఈచ్ బిట్స్ వి హావ్ 6 blanks. We will attempt to 4. There are 2 choice, but you don't take the choice. You will write 6 bits. If one or two wrong, you will get 4 marks in the examination. That is it. The first one is he dash for a walk every morning. This is it. He dash for a walk every morning. What is the verb? Go. ఇక్కడ ఏ వాక్యంలోనైనా వర్బ్ అనేటువంటి మనకి ఏ ఫామ్ లో ఉంటుందండి? వర్బ్ షుడ్ గివ్ ఇన్ ఫస్ట్ ఫామ్. ప్రతి వర్బ్ కూడా మనకి మొదటి రూపంలోనే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. గో గో అనడానికి ఎప్పుడు ఏం రావాలి? గో, వెంట్, గాన్, గోయింగ్. గో, వెంట్, గాన్, గోయింగ్ అనేటువంటి వర్బ్ ఫామ్స్ వెంటనే రావాలి. ఈ అనేటువంటి ఇక్కడ సబ్జెక్ట్ అండి. ఫర్ ఏ వాక్ అనేటువంటి ఇక్కడ టోటల్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎవ్రీ మార్నింగ్ అనేటువంటి కీవర్డ్ ఉంది. గో అనేటువంటి ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఇచ్చిన వాక్యంలో కీవర్డ్ మీరు గుర్తించగలగాలి. తర్వాతకి వాట్ ఈస్ ద సబ్జెక్ట్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ వర్బ్ వి హావ్ టు ఫైండ్ అవుట్. ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం చేసేటువంటి ఇక్కడ ప్రతిరోజు ఉదయం అతను వాకింగ్కి వెళ్తాడు. సో కాబట్టి నిత్యం జరిగేటువంటి పని, డైలీ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్. కాబట్టి ఇక్కడ మనం హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడం జరిగిందండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనము హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ V1, SRES ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి SRES ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. కాబట్టి అయితే అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనే ఒక రూల్ అనేది మనకు చెప్పడం జరిగిందండి. థర్డ్ పర్సన్ సింగులర్ సెన్స్ గా ఉన్నట్లయితే వర్బ్ కేస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ హ్యావ్ థర్డ్ పర్సన్ సింగులర్ వి షుడ్ యాడ్ SRES టు ది వర్బ్ ఫార్మ్. హియర్ సబ్జెక్ట్ ఈస్ ఇన్ which person? Here subject is in third person singular. What are the third person singulars? He, she, it and names. ఇక్కడ మనకి he ఇచ్చింది కాబట్టి ఓన్లీ మనం ఫస్ట్ ఫామ్ రాయడం. దానికి ఏం చేయాలి? es యాడ్ చేయాలి అంతే. ఇక్కడ go becomes goes. He goes for a walk every morning.
మార్నింగ్. యువర్ ఆన్సర్ ఈస్ గోస్. లైక్ గా బిట్ నెంబర్ వేసేసి నెంబర్ 1 వేసి గోస్ అని రాస్తే సరిపోతుంది. మీకు సమయం ఉన్నట్లయితే ఇలా ఈ గోస్ మరి వాక్ ఎవ్రీ మార్నింగ్ అని రాసినా కూడా సరిపోతుంది. దానివల్ల ఏంటంటే టైం అనేది ఎక్కువ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. యూ డోంట్ లైక్ బిట్ నెంబర్ వేసేసి నెంబర్ 1 వేసేసి గోస్ అని రాస్తే easily will get one. Then second one is a triangle, 3 sides. ఇక్కడ కూడా వర్బ్ ఇచ్చాడు. ఇక్కడ వర్బ్ ఏమి ఇచ్చాడు సార్ అంటే have ఉంది. What is a have? Have it is also a verb, but that is a helping verb. Helping verb or auxiliary verb. Already there are two kinds of verbs. Main verbs, helping verbs అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. మెయిన్ వర్బ్స్ అనేటువంటివి మెయిన్ వర్బ్ ఇండికేషన్ చేసుకుంటాయి. హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి which shows the status of being in the sentence అని చెప్పడం జరిగింది. సో కాబట్టి here have to indication of singular or plural. Have to indication of plural which is used in present perfect tense లో అన్నమాట. సో కాబట్టి ఇక్కడ plural అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడండి. మరి ఇక్కడ మన plural సబ్జెక్ట్ ఉందా? Is there singular subject or plural subject? A triangle is a subject. A triangle is a singular. That's why we use the singular helping verb is has. Has is a singular and is a plural. So కాబట్టి ఇక్కడ a triangle has 3 sides అనేటువంటి ఆబ్జెక్ట్ అండి. A triangle has 3 sides. త్రిభుజానికి 3 భాగాలు ఉంటాయి, 3 వైపులా ఉంటుందని మీనింగ్ అన్నమాట. సో కాబట్టి మనకి హెల్పింగ్ వర్బ్స్ ఇచ్చాడండి. సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నాడు, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు. మన సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బే యూజ్ చేయడం అనేది జరిగింది. సో సమ్ టైమ్స్ ఇది కూడా రాదు. ఇంత పడవగా మీకు బీఈ అనేటువంటి బి ఫార్మ్ ని వచ్చే హ్యావ్ యూజ్ ఓన్లీ బీఈ అని కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. బీఈ అని ఇచ్చాడనుకోండి బి ఫార్మ్స్ అన్నమాట. చూడండి వచ్చేటువంటి బి ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాడ్ ఇలా ఏదైనా ఒక సూటబుల్ ఆన్సర్ అనేది ఉంటుంది అక్కడ. The third one is while we dash in the fields we dash a snake. ఇక్కడ మనకి 2 blanks ఇచ్చారు. కీవర్డ్స్ ఉన్నాయి ఇందులో ఏమన్నా ఉంది సార్. ఫస్ట్ వన్ కీవర్డ్ దట్ ఈస్ while. when while టెన్స్ లో ఉన్నాయి. when while అనేటువంటివి ప్రెజెంట్ ఆ పాస్ట్ ఆ ఫ్యూచర్ ఆ పాస్ట్ టెన్స్. ఏ పాస్ట్? పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ లో when గాని while గాని తీసుకొని రాసినప్పుడు మనకి సింపుల్ పాస్ట్ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఉంటుంది అనేది మనము ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగిందండి. while we అనేది సబ్జెక్ట్ అండి. while we ఫస్ట్ వర్బ్ ఇక్కడ వాక్ ఉంది, సెకండ్ వర్బ్ ఇక్కడ see ఉంది. సో కాబట్టి while we were అని తీసుకోవాల్సిందంటే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ లో ఉంది. సబ్జెక్ట్ ఈజ్ ఇన్ ప్లూరల్. we అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి we were walk ఏమవుతుందండి? వాకింగ్ అవుతుంది. వాక్ ఏమైందండి? థర్డ్ ఫార్మ్ సబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్బ్ ప్లస్ we were ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ వచ్చింది, we were వచ్చింది. ఇక్కడ ఇంకా ఫీలింగ్స్ అనేటువంటి టోటల్ ఏమైందండి? ఆబ్జెక్ట్ వస్తుంది. while we were walking in the field ఏ సమయంలో ఇక్కడ ఎప్పుడైతే మేము పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నామో we అనేది సబ్జెక్ట్. సి ఏమైందండి? v2 తీసుకోవాలి. ఫాస్ట్ తీసుకోవాలి కాబట్టి సా. సి సా సి. వాక్ వాకుడు వాకుడు వాకింగ్. ఫోర్ చెప్పండి. వర్బ్ టిక్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా 4 ఫార్మ్స్ వచ్చేటువంటి విధంగా పర్ఫెక్ట్ ఉంటేనే మీరు టెన్సెస్ అనేవి చేయగలుగుతారండి. we saw a snake ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ v2 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ v2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ఫాస్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ was verb ప్లస్ we were ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఫాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ వచ్చింది. అంటే ఫాస్ట్ కంటిన్యూయస్ సింపుల్ ఫాస్ట్ టెన్స్ వచ్చింది. యువర్ ఆన్సర్స్ హియర్ were walking saw. 2 bits ఉన్నాయి, 2 marks. Then next one is they dash next year marry. వర్బ్ వచ్చేసేది ఇక్కడ మ్యారీ. మ్యారీ, మ్యారీడ్, మ్యారీ అనేటువంటి. సో కాబట్టి దే అనేది ఏ టెన్స్ ఇక్కడ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ వచ్చిందంటే రేపటి గురించి. రేపటి గురించి ఏం చెప్తుంది ఇక్కడ? ఇండికేషన్ ఆఫ్ ఫ్యూచర్. ఫ్యూచర్ లో వస్తుంది కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉందండి.
సో కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అయితే షెల్ కానీ విల్ కానీ తీసుకోవచ్చండి. దే విల్ మ్యారీ ఏమైనా చేంజ్ అవుతుందా? ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ కాబట్టి ఇక్కడ కూడా అయితే సేమ్ మ్యారీ. దే విల్ మ్యారీ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ వారు మ్యారేజ్ చేసుకుంటారు అని చెప్పాము. ఫ్యూచర్ లో ఇండికేషన్ చేసి. దెన్ సుప్రియా ఇస్ ఎ సబ్జెక్ట్. దిస్ మ్యాచ్ ఇన్ జపాన్ అనేది ఆబ్జెక్ట్ వస్తుందండి. ఏ ఇయర్ ఏమో మనకి కీవర్డ్ ఉంది. వర్క్ వచ్చేసి బై తీసుకున్నాం. లాస్ట్ వచ్చిన సుప్రియా డాష్ దిస్ వాచ్ ఇన్ జపాన్ a year ago. Is there any keyword? Ago. Ago అనేటువంటి కీవర్డ్ అండి. కీవర్డ్ ago ఎక్కడ వచ్చింది మనకి? సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో తీసుకున్నాడు. సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో మనకి ఏముందంటే ago ఉంది. ago before అనేటువంటి ago అంటే క్రితం. 1 day ago, 1 year ago, 1 month ago, 1 day ago అని చెప్పుకున్నాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ సింపుల్ ఫాస్ట్ టెన్స్. సింపుల్ ఫాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ సబ్జెక్ట్ సుప్రియా ఉంది. బై యొక్క V2 ఏంటంటే B2 బై బాట్ BOUGHT. సుప్రియా బాట్ దిస్ వాచ్ ఇన్ జపాన్ ఏ ఇయర్ అగో. ఒక సంవత్సరం క్రితం సుప్రియా ఈ వాచ్ ని జపాన్ లో ఉన్నది. దెన్ సిక్స్త్ వన్ in 2013 Saina dash lost many matches. In 2013 Saina అనేది సబ్జెక్ట్ తీసుకోవచ్చండి. లాస్ అనేది వర్బ్, many matches అనేది ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అంటే ఇక్కడ కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా? కీవర్డ్స్ లేనప్పటికీ కూడా ఇక్కడ మనకి 2013 means now it is 2020. It is indication of present, of past, of future. It is indication of పాస్ట్. 2013 గడిచిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వస్తుంది. సో కాబట్టి పాస్ట్ టెన్స్ ఇండికేషన్ చేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ లో చేయాల్సింది పాస్ట్. లాస్ట్ అనేటువంటి V2 అంటే లాస్ట్. ఇన్ 2013 సైనా లాస్ట్ మెనీ మ్యాచెస్. 2013లో సైనా అనే వాళ్ళు చాలా మ్యాచెస్ అనేటువంటిది నష్టపోవడం జరిగింది. సో ఈ విధంగా 6 ఉంటాయి. 1 2 3 4 5 6 ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఒక పిచ్ గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫర్ మోర్ ప్రాక్టీస్ కోసం ఇంకో సెకండ్ కూడా చూద్దాం. సెకండ్ పిక్ తీసుకున్నట్లయితే ద ఫస్ట్ వన్ ఈజ్ ద గర్ల్ డాష్ బ్రింగ్ ఏ న్యూ ల్యాప్టాప్ లాస్ట్ వీక్. చూడగానే మనకి ఐడియా వచ్చేసారు. లాస్ట్ వీక్ అనేటువంటి ఇక్కడ కీవర్డ్ అండి. లాస్ట్ వీక్ అనేటువంటి దగ్గర కీవర్డ్. ద గర్ల్ అనేటువంటి సబ్జెక్ట్ అండి. బ్రింగ్ అనేది వర్బ్, న్యూ ల్యాప్టాప్ అనేది ఆబ్జెక్ట్. లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అనేది కూడా సింపుల్ ఫాస్ట్ టెన్స్ ఉంది. సింపుల్ ఫాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. వాట్ ఆర్ ద బి ఫార్మ్స్, వర్బ్ ఫార్మ్స్ ఆఫ్ బ్రింగ్? బ్రింగ్, బ్రాట్, బ్రింగింగ్. సో కాబట్టి ఇక్కడ బ్రింగ్ అనేది ఏమైందండి? BROUGHT. బ్రాట్ అనేటువంటి V2 సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. లాస్ట్ వీక్ అక్కడ అమ్మాయి ఏం చేసిందండి? న్యూ ల్యాప్టాప్ అనేటువంటిది తీసుకున్నారు. దెన్ సెకండ్ వన్ ఈజ్ బాలసుబ్రహ్మణ్యం ఈజ్ ఏ వెరీ పాపులర్ సింగర్. హీ డాష్ సింగ్ వర్తించాడు సాంగ్స్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ ఫర్ అబౌట్ 3 decades. What is the meaning of decade? Decade means it is equal to 10 years. What we call in Telugu దశాబ్దం అంటాం. దశాబ్దం అంటే మనకి ఇంగ్లీష్ లో చెప్తామని డికేడ్ అంటాం. డికేడ్ అంటే it is equal to 10 years. 10 సంవత్సరాలు గడిచినటువంటి కాలాలను డికేడ్ ఇండికేషన్ చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం is a very popular singer. He has sung present పర్ఫెక్ట్ గా తీసుకున్నట్లయితే సింగ్, sang, sung, singing. He has sung songs in many languages for about 3 decades. గడిచిపోయినటువంటి decades means how many years here? 30 years. How many years అండి? 1 decade it is equal to 10 years. 3 decades అంటే ఇక్కడ 30 years ఉన్నటికి
30 ఇయర్స్ బ్యాక్ నుంచి మొత్తం మనకి అతను చాలా పాటలు పాడడం అనేటువంటిది జరిగింది, చాలా పాపులర్ అయినటువంటి సింగర్ అనేటువంటి విషయం తెలియజేస్తున్నాడు. దెన్ థర్డ్ వన్ ఈస్ ద సునామీ డాష్ బ్రేక్ అవుట్ వైల్ ద సేలర్స్ డాష్ రో అనేటువంటి వర్బ్ అండి ద బోట్స్ అని ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ 2 ప్లాన్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం 2 ప్లాన్స్ ఇచ్చాడంటే ఇట్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో ఉన్నట్టుగా మనం చెప్పగలగాలి. ద సునామీ అనేటువంటిది సబ్జెక్ట్ అండి, బ్రేక్ వర్బ్ ఇచ్చాడు, అవుట్ అనేది ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు, వైల్ అనేది కీవర్డ్, ద సేలర్స్ అనేది సబ్జెక్ట్, ద బోట్స్ అనేది వల్ల ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ కీవర్డ్ ఏంటంటే వైల్. వైల్ అనేది మనకి పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ లోనే ఉంటుంది. సో కాబట్టి ద సునామీ వాస్ తీసుకున్నాం, లేకపోతే మనం ఫాస్ట్ తీసుకోవచ్చు. కాబట్టి బ్రేక్ అనేది ఏమైంది, ద సునామీ బ్రోక్, ద సునామీ బ్రోక్ అవుట్ వైల్ ద సేలర్స్ అంటే ప్లూరల్ కాబట్టి వర్ వస్తుందండి, రో వచ్చేసి రోయింగ్. ద సునామీ బ్రోక్ అవుట్ వైల్ ద సేలర్స్ వర్ రోయింగ్ ద boats. Simple fast continuous. Simple fast and fast continuous no children. Then next example is Hyderabad dash B form. B and bracket of B forms. The capital of Telangana state. Hyderabad is the capital of Telangana state. And generally తెలిసినటువంటి విషయం అంటే చెప్పేటువంటి B వచ్చింది కాబట్టి మనకి helping verbs అయినటువంటి is వస్తుంది. Hyderabad is the capital of Telangana state. That is very easy. Then fifth one is teacher dash when now. ఇక now అనేది కీవర్డ్ తీసుకోవచ్చండి. we can't go out. that is meaningful గా ఉండడం కోసం. వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి మనము బయటకి వెళ్ళలేమనే విషయం చెప్పాలి. సో ఇక్కడ కీవర్డ్ ఏం ఇచ్చాము మనకి, నౌ. నౌ అనేది ఏం ఇచ్చినాము మనకి, నౌ అంటే ఇప్పుడు అంటే ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ లో మన కంటి కనబడి చూడలేకున్నప్పుడు ఏం చెప్తున్నాం కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అన్నమాట, ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ లో ఉందండి. సో కాబట్టి ఇంటికి ఏం వస్తుంది మనకి, వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ వార్, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బి4 ప్లస్ ఆబ్జెక్ట్. సో కాబట్టి ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. రెయిన్ అయిపోయిందండి, రైనింగ్ అవుతుంది. ఇట్ ఈస్ రైనింగ్ నౌ, వి కాంట్ గో అవుట్. ఇట్ ఈస్ రైనింగ్ నౌ, వి కాంట్ గో అవుట్. వర్షం పడుతుంది కాబట్టి మనం బయటికి వెళ్ళలేము. ఇక్కడ ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ రైజ్ లేకుండా ఓన్లీ రైనింగ్ రాసినా కూడా మన ఆన్సర్ విల్ బి రాంగ్. ఖచ్చితంగా మనకి రైడింగ్ ఇప్పుడే ఆల్రెడీ నేను చెప్పానండి, ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉందంటే ఖచ్చితంగా బిఫోర్ ఏమి ఉంటాయండి, హెల్పింగ్ వర్బ్స్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము సెకండ్ వీక్లో కూడా మన ఎగ్జాంపుల్స్ అనేది చూసుకోవచ్చు. దెన్ ఫర్ మోర్ ప్రాక్టీస్ వి ప్రాక్టీస్ థర్డ్ సెక్షన్, థర్డ్ వీడియోస్. ఇక్కడ కూడా ఇంకొక మోర్ ప్రాక్టీస్ కోసము ఇంకొక బిట్స్ చూద్దామండి. ఈ డాష్ read English newspaper daily. ఈ అనేది సబ్జెక్ట్, రీడ్ అనేటువంటిది వర్బ్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేది ఆబ్జెక్ట్, డైలీ అనేటువంటిది కీవర్డ్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే డైలీ అంటే మనకి ప్రతిరోజు జరిగేటువంటిది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇవ్వడం జరిగిందండి. సబ్జెక్ట్ ప్లస్ V1SRES ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రీడ్ అనేటువంటి ఏమవుతుందంటే రీడ్స్. ఎస్ కానీ ఎస్ అని చదివారు ఎందుకంటే దట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్. సో he reads English newspaper daily. They dash play chess every day. ఇక్కడ కూడా every ఉంది. ఆల్రెడీ చెప్పండి ప్రెజెంట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ అయితే every వస్తుంది, సింపుల్ ఫాస్ట్ అయితే లాస్ట్ ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్ అయితే నెక్స్ట్ ఉంటుంది. every లాస్ట్ నెక్స్ట్ ఇట్లా ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇలా. ఇక్కడ కూడా ఎవ్రీ డే ప్రతిరోజు వారు చెస్ ఆడతాడు కాబట్టి ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే దే అనేది థర్డ్ పర్సన్ కానీ సింగులర్ ప్లూరల్ అంటది దట్ ఈస్
థర్డ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి వర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయకూడదు. సో కాబట్టి ప్లే ఉంది కాబట్టి అలానే ప్లే ఉంది. దే ప్లే చెస్ ఎవ్రీ డే. ఇట్స్ నాట్ దే ప్లేస్ చెస్ ఎవ్రీ డే. దట్ ఈస్ రాంగ్ because the subject is in third person plural. It is not third person singular. So if third person singular is not yes yes. If third person plural కాబట్టి only v1 నే తీసుకున్నాం. She dash sing a song అనే ఆబ్జెక్ట్ అండి now. ఇక్కడ now ఇంకొకటి మనకు now వచ్చిందండి. now అనేది ఏంటండి present continuous tense. సో కాబట్టి she కి ఏమొస్తుంది మనకి సింగులర్ కాబట్టి is వస్తుంది. She is singing before long. She is singing a song now. ఆవిడ ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నది అని మీనింగ్ ఇండికేషన్ చేసింది. She is singing a song. నెక్స్ట్ we అనేటువంటి సబ్జెక్ట్ అంటే go అనేది వర్బ్ ఇచ్చాడు. to హైదరాబాద్ అనేది ఆబ్జెక్ట్. by this time tomorrow రేపు ఈ సమయంలో మేము హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పేటువంటి బట్ రేపు ఈ సమయంలో మేము హైదరాబాద్ వెళ్తున్నాం. డేట్ ఉన్నది ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ బి ప్లస్ బిఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. సో కాబట్టి ఇక్కడ బి వచ్చింది కాబట్టి షల్ గాని బి గాని తీసుకోవాలండి. బి ఫార్మ్ రాయాలి. గో అనేది ఏంటంటే గోయింగ్ అవుతుంది. వి విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ బై దిస్ టైం టుమారో. Our answer is will be going. Ravi dash complaint is entered in 2000. In 2000 keyword ఉన్నాయి ఇక్కడ అంటే లేదు. కాకపోతే ఇక్కడ మీనింగ్ బట్టి మనకు in 2000 means which is indication of past tense. past tense indication చేస్తుంది కాబట్టి సింపుల్ ఫాస్ట్ గా తీసుకున్నట్లయితే కంప్లీట్ అయిపోతుందండి. completed second form of the verb. Ravi అంటే సబ్జెక్ట్, కంప్లీటెడ్ అనేది ఇంటూ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ వస్తుంది. సింపుల్ ఫాస్ట్ టెన్స్ తీసుకోవచ్చు. Ravi completed his inter in 2000 year. Then sixth one each subject dash writing up to hours. ఇక్కడ కీవర్డ్ అనేది ఫర్ అండి. ఫర్ ఇండికేషన్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పుకున్నాం. సిన్స్ ఇండికేషన్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ టైం అని చెప్పుకోవడం జరిగింది. ఖచ్చితమైన సమయం చెప్పండి. ఫర్ 2 hours అంటే కాబట్టి మనకి ఇక్కడ ఫర్ తీసుకున్నాడండి. సో కాబట్టి ఇట్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఏ ప్లస్ బి ప్లస్ బిఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. సో కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ఇట్ ఉందండి. ఇట్ ఉంది కాబట్టి ఇట్కి హ్యాస్ వస్తుంది. హ్యావ్ వస్తుంది అంటే ఇట్ హ్యాస్. ఇట్ హ్యాస్ తీసుకున్న తర్వాత కంటిన్యూస్ వర్డ్ బీన్ వస్తుంది. రెయిన్ ఏమవుతుందండి? రైనింగ్ అవుతుంది. రెయిన్ ఏమవుతుంది? రైనింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. గడిచిన 2 గంటల నుండి వర్షము పడుతూ ఉన్నది. ప్రజెంట్ కూడా వర్షం పడుతూ ఉందని మీనింగ్ని ఇండికేషన్ చేసేటువంటి. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి. ఈ విధంగా మనకు ఒక 6 బ్లాంక్స్ ఇచ్చేసి మనకి 4 అటెంప్ట్స్ చేయమంటాడు. మన చాయిస్ ఇచ్చేస్తాడు. మీరు ఏం లేదంటే సెంటెన్స్ చదివిన తర్వాతకి సబ్జెక్ట్ ఏంటిది, వర్బ్ ఏంటిది, ఆబ్జెక్ట్ ఏంటిది అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. తర్వాత కీవర్డ్ ఏదైనా ఉందో గుర్తుపట్టగలగాలి. ఆ కీవర్డ్ ప్రకారం టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మీరు స్ట్రక్చర్లోకి కన్వర్ట్ చేస్తే మీకు ఆన్సర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టెన్సెస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి. నెక్స్ట్ క్లాస్ ఐ హోప్ నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకొక టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.